తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల పంచాయతీ జరుగుతోంది. ఆశావహులు ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ పేర్లు సిఫార్సు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్కు కోతవేటు దూరంలో ఉన్న ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల లొల్లి కాస్త ఎక్కువగా ఉంది. సీనియర్లు జూనియర్ల మధ్య పోటీ పెరగడంతో సర్దుబాటు సమస్యగా మారుతోందా? పదవుల కోసం తమ చుట్టూ తిరుగుతోన్న నేతలకు మంత్రులు ఇస్తోన్న సమాధానమేంటి? భర్తీ ఆలస్యం అవుతోన్న కొద్దీ అసంతృప్తి స్వరాలు పెరిగిపోతున్నాయా? ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే నామినేటెడ్ పోస్టుల పంచాయతీ, ప్రతిపక్షంలో కూర్చుంటే పార్టీ పదవుల కోసం పట్టుబడటం సాధారణ అంశం. ఈ రెండు విషయాలు పార్టీ పెద్దలకు తలనొప్పే. ఒకరికి ఇస్తే మరొకరు అలుగుతారు, ఇవ్వకపోతే లొల్లి చేస్తారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. జిల్లా నియోజకవర్గ స్థాయి పదవుల పంచాయతీ ముదురుతోంది. ఈ క్రమంలోనే సీనియర్లు జూనియర్ల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీ పటిష్టత కోసం చర్యలు చేపట్టిన టీపీసీసీ త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ప్రకటించడంతో ఆశావాహులు ఎవరికి వారు పైరవీలు ప్రారంభించారు. జిల్లాలో ప్రకటించాల్సి ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల్లో స్థానం కోసం తన్నుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. సీనియర్లు తన్నుకుపోయే ప్రయత్నాల క్రమంలో గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన జూనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో లడాయి తప్పడం లేదు. ఇదే తంటాలు తెచ్చిపడుతోంది.